మోర్టగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ అంటే హోమ్ లోన్స్‌ని బండిల్ చేసి క్రియేట్ చేసిన ఫైనాన్షియల్ సెక్యూరిటీస్. బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ చాలా హోమ్ లోన్స్‌ని కంబైన్ చేసి ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్ క్రియేట్ చేస్తాయి. దానిని ఇన్వెస్టర్స్‌కి సెల్ చేస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే బ్యాంక్ చాలా హోమ్ లోన్స్ కలెక్ట్ చేస్తుంది. ఆ లోన్స్‌ని పూల్ చేసి సెక్యూరిటీస్ క్రియేట్ చేస్తుంది. ఇన్వెస్టర్స్ ఆ సెక్యూరిటీస్ కొన్నప్పుడు లోన్ బారోవర్స్ పే చేసే ఈఎంఐ పేమెంట్స్ నుండి ఇన్‌కమ్ వస్తుంది. ఇండియాలో ఈ టైప్ సెక్యూరిటీస్‌ని రెగ్యులేట్ చేయడం ఆర్‌బీఐ అండ్ సెబీ సూపర్విజన్‌లో ఉంటుంది. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ లేదు. బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎంబీఎస్‌లో రిటర్న్స్ లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ నుండి జనరేట్ అవుతాయి. ఇంట్రెస్ట్ రేట్ 7-10% పర్ ఇయర్ ఉంటుంది. పేమెంట్స్ మంత్లీ లేదా పీరియాడిక్ క్యాష్ ఫ్లో ఫార్మ్‌లో ఇన్వెస్టర్స్‌కి వస్తాయి. మార్ట్‌గేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కాబట్టి కామన్ మెచ్యూరిటీస్ 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్. లోన్ రీపేమెంట్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఇన్వెస్టర్స్‌కి పేమెంట్స్ వస్తాయి. ఎక్కడ కొనాలి? స్టాక్ ఎక్స్‌చేంజెస్. కొన్ని ఎంబీఎస్ సెక్యూరిటీస్ సెకండరీ మార్కెట్‌లో ట్రేడ్ అవుతాయి. లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సి లిమిటెడ్ త్రూ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ లేదా బ్రోకర్స్. ఇన్వెస్టర్స్ బ్రోకర్స్ ప్లాట్‌ఫార్మ్ త్రూ కొనొచ్చు. లైక్ జిరోదా, అప్‌స్టాక్స్. అడ్వాంటేజెస్ రియల్ ఎస్టేట్ లోన్ మార్కెట్ నుండి రెగ్యులర్ ఇన్‌కమ్ వస్తుంది. డైవర్సిఫైడ్ లోన్ పూల్ కాబట్టి సింగిల్ లోన్ రిస్క్ కొంచెం రెడ్యూస్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కి స్టేబుల్ క్యాష్ ఫ్లో. రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ సిస్టమ్‌కి సపోర్ట్ చేస్తుంది. డిసడ్వాంటేజెస్ లోన్ డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది. బారోవర్స్ లోన్ రీపే చేయకపోతే ఇంపాక్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఉంటుంది. రేట్స్ చేంజ్ అయితే రిటర్న్స్ కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. స్ట్రక్చర్ కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటుంది బిగినర్స్‌కి. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.